జనరల్గా టింబర్ డిపోని మగవాళ్ళు నడిపిస్తారు, ఇది మనందరికీ తెలిసిన విషయమే. బట్ అందుకు భిన్నంగా ఒక మహిళ టింబర్ డిపోని రన్ చేస్తున్నారు. వాచుపల్లిలో ఒక మహిళ స్వయంగా టింబర్ డిపోని రన్ చేస్తున్నారు. చాలా మంది ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ కల్పించారు. అసలు ఆవిడ ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు? మహిళలు ఆ మాటకు వస్తే సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక మహిళ టింబర్ డిపోని నడిపిస్తున్నారు. చాలా అరుదుగా అని చెప్పొచ్చు ఇలాంటి సంఘటన. సో అసలు ఆవిడ ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఇవన్నీ కూడా ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ప్రియా గారు. నమస్తే. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. చూశాను మీ సామిల్ టింబర్ డిపో, అసలు సూపర్, రియల్లీ గ్రేట్ అండి మీరైతే. ఎందుకంటే అబ్బాయిలు మాత్రమే చేయగలిగేటువంటి కొన్ని పనులు ఉంటాయి, అమ్మాయిలు చేయలేరు అని అనుకుంటారు అందరూ ఇప్పటి వరకు. బట్ ఆకాశంలో సగం అన్నింటా సమానం అని అంటాం మళ్ళా. అయినప్పటికీ కూడా కొన్ని రంగాల్లోకి వెళ్ళడానికి ఆడపిల్లలు ఇష్టపడరు, భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టపడరు, రెండూను. అలాంటిది మీరు అసలు మగవాళ్ళు మాత్రమే ఉన్నటువంటి రంగంలో, నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే ఫస్ట్ మహిళ మీరు. అయి ఉండొచ్చు, ఎందుకంటే నేను చూడలేదు. నేను రీసెర్చ్ చేశాను దీని మీద. మీరే సౌత్ ఇండియాలో మీరే కనిపించారు. నార్త్ ఇండియాలో ఎవరో ఒకళ్ళు ఉన్నారు, అందుకని నేను అటు కంపేర్ చేయలేదు. సౌత్ ఇండియాలో మాత్రం మీరు ఒక్కళ్ళే కనిపించారు ఈ ఫీల్డ్ లో ఉన్నటువంటి, ఈ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు. అవును, అందరూ నేను చూసాను, చాలా మంది అబ్బాయిలే కనిపించారు. అమ్మాయిలు కదా, గ్రేట్ అండి. ఫస్ట్ ఆఫ్ అసలు నీకు అసలు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఎందుకు ఇలాంటి ఒక డిఫరెంట్ ఫీల్డ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది? అసలు ఎప్పుడు డెసిషన్ తీసుకున్నారు? ఎప్పుడు ఈ ఫీల్డ్ లోకి వచ్చారు మీరు? డిఫరెంట్ ఫీల్డ్ అని ఏం కాదు, యాక్చువల్ గా అయితే నేను ఏ ఆఫీస్ లో అయినా రిసెప్షనిస్ట్ గా అమ్మాయి అనేది ఉంటుంది. అవును, నేను యాజ్ ఎ రిసెప్షనిస్ట్ గా ఒక టింబర్ డిపోలో జాయిన్ అయ్యాను. ఓకే. సో నాకు జాయిన్ అవ్వడమే, నాకు తెలిసిన ఉద్యోగం ఫస్ట్ ఇదే, ఇందులోనే నాకు ఇదే అలవాటు అవడం వల్ల నేను ఇందులోకే సెటిల్ అయిపోయాను. ఓహో, రైట్. అది ఎప్పుడు, ఏ ఇయర్ లో? 2001 or 2002 అనుకుంటా. అంటే నాకు ఒక 14 years ఉండొచ్చు అప్పుడు. అంత చిన్న ఏజ్ లోనే జాయిన్ అయ్యారా జాబ్ కి? అంటే సిచ్యువేషన్స్, అట్లా జాబ్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి అప్పుడు మాకు. సో దాని గురించి అని అంత చిన్న ఏజ్ లో జాబ్ లోకి వచ్చి, అది కూడా ఇలాంటి దాంట్లోకి. గ్రేట్ అండి నిజంగాను. తర్వాత మళ్ళీ ఎప్పుడు డిసైడ్ అయ్యారు ఇట్లా మీరు ఓన్ గా పెట్టాలి ఒక పెద్ద, ఇంత పెద్ద సామిల్? నేను యాక్చువల్ గా నేను జాబ్ చేసేటప్పుడు ఆ టింబర్ డిపోలో నాకు అరౌండ్ శాలరీ ఒక 2000 ఉండేది. తర్వాత నేను ఇంకొక ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను, ఈకో న్యాచురల్స్లో జాయిన్ అయ్యాను. ఈకో న్యాచురల్స్లో ఆల్మోస్ట్ 10 years జాబ్ చేశాను. నాకు ఈకో న్యాచురల్స్లో జాయిన్ అయినప్పుడు 5000 ఉండేది శాలరీ. 1 lakh శాలరీ వచ్చే వరకు ఇదే కంపెనీలో జాబ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇదే కంపెనీ నేను కొనుక్కున్నాను. తర్వాత ఇదే కొనేసుకున్నారు. అంటే వాళ్ళు సేల్ చేశారా అండి మీరు అదే టైంలో? అంటే యాక్చువల్ దే ఆర్ ప్లానింగ్ టు క్లోజ్ ఇట్ అనమాట. దే హ్యావ్ టు మూవ్ సమ్వేర్ లైక్ స్టేట్స్ కి. సో షట్ డౌన్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఉన్న కంపెనీని ఎందుకు షట్ డౌన్ చేసుకోవాలని నేను ఆక్యుపై చేసుకున్నాను, టేక్ ఓవర్ చేసేసుకున్నారు. ఇంకా ఈకో న్యాచురల్స్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, బికాస్ ఇది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ యాక్చువల్ గా అయితే. ఓకే. నేను తీసుకున్న తర్వాత డొమెస్టిక్ సేల్స్, ఈ ఫర్నిచర్స్, లిటిల్ డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేద్దామని ఇట్లా డొమెస్టిక్స్ కూడా స్టార్ట్ చేశాను. ఇంతకు ముందు ఇది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, ఓన్లీ ఇంపోర్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఏంటి? యుఎస్ కి క్లయింట్ కి పంపించేవాళ్ళం, యుఎస్ కి యూరోప్ కి పంపించేవాళ్ళం. అందుకు నేను అందులో జాబ్ చేసేదాన్ని. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా టేక్ వుడ్ ఏనండి? మొత్తం టేక్. మనం కూర్చున్నాయి కానీ మనకు బ్యాక్ ఫ్రంట్ అంతా కనిపిస్తున్నాయి మొత్తం. అంతా ఇండియన్ టేకే ఉంటుంది. ఇండియన్ టేక్, ఇంపోర్టెడ్ టేక్. టీక్ ఈజ్ మస్ట్, అంటే ఇక్కడ టీకే అవైలబుల్ ఉంటుంది. సో ఏ ఇయర్ లో అండి ఇది మీరు తీసుకున్నది? నేను టేక్ ఓవర్ చేయడము ఆల్మోస్ట్ 8 years అయిపోతుంది అనుకుంటా. నేను 2013 లో తీసుకున్నాను. 2013, 8 years. 8-9 years అయిపోతుంది. అంటే ఇంత పెద్ద ప్లేస్ ని తీసుకునేటప్పుడు, అమ్మో ఇంత పెద్ద టింబర్ డిపోని తీసుకుంటున్నాను నేను, ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, వీళ్ళందరినీ మెయింటైన్ చేయగలుగుతానా లేదా అనే డౌట్ మీకు రాలేదా? నేను ఫస్ట్ జాబ్ చేసేటప్పుడు ఇదే ఎంప్లాయీస్ ఉండేవారు, మేము వేరే దగ్గర ఉండేవాళ్ళం. ఈ ప్లేస్ లోకి రాకముందు ఇంకొక ప్లేస్ లీజ్ తీసుకున్నాం.
డైరెక్ట్ ఈకో నేచురల్స్. ఈకో న్యాచురల్స్ ఎలా అంటే కంపెనీని ముందు మేము రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఇంతకు ముందు రన్ చేశారో వాళ్ళు ఇలా సామిల్ని లీజ్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు నేను ఎట్లా ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నాను యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని లీజ్ తీసుకున్నారు. ఇలా మిషనరీస్ అవేమి లేవు ఆ కంపెనీకి, ఓన్లీ నేమ్ ఒకటి అనమాట అప్పుడు. సో దాన్ని నేను తీసుకున్నప్పుడు వాళ్ళు ఎవరైతే లీజ్కి ఇచ్చారో వాళ్ళు మమ్మల్ని కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేశారు. కానీ అప్పుడు కొంచెం భయం అనిపించింది. అవునా? ఎందుకంటే అప్పటిదాకా నేను ఒక వన్ ఆఫ్ ఎంప్లాయ్, అవును, మంత్ అయితే శాలరీ వచ్చేసేది. కరెక్ట్. ఒక 10-15 మెంబర్స్ నా వెనక ఉన్నారు. సో వాళ్ళకి నేను శాలరీ ఇచ్చుకునే పొజిషన్లో వెళ్ళినప్పుడు కొంచెం భయం అనిపించింది. కానీ నాకు అలవాటైన వర్క్ కాబట్టి అంత భయం కలగలేదు. ఎందుకంటే నేను అదే మార్కెటింగ్ కూడా నేనే చేసేదాన్ని ముందు. సేల్స్ నేనే తీసుకొచ్చేదాన్ని, మార్కెటింగ్ నేనే చేసేదాన్ని, కటింగ్ నేనే చేయించేదాన్ని. ఒక బాస్గా ఉండేవారు, అన్ని నేనే చేయించడం వల్ల అది కంటిన్యూ అయిపోవడం అంత నాకేం ప్రాబ్లం అనిపించలేదు. దట్టు అన్ని మీకు టచ్ ఉన్న రంగాలు అయిపోయింది. నేనే సేల్స్ కదా, నాకు అంత భయం అనిపించలేదు. అంటే నేనే బయటికి వెళ్ళి సేల్స్ తెచ్చుకోవడము, కస్టమర్స్ తో మాట్లాడుకోవడం అన్ని నేనే చేసేదాన్ని. యాజ్ ఎ మేనేజర్ గానే ఉండేదాన్ని అప్పుడు కూడా. ఓకే. సో అట్లా అందుకని ఇంకా అంత భయం అనిపించలేదు. ఫస్ట్ లో కొంచెం ఒక 3-4 months టెన్షన్ పడ్డాను, కొంచెం బర్డెన్స్ అనిపించినాయి బాగా. సో తర్వాత అలవాటు అయింది. 1 year స్ట్రగుల్ అయ్యాము. 1 year స్ట్రగుల్ అయ్యాం బాగా. ఆ తర్వాత లైసెన్స్ కొనుక్కుంటాం. దీనికి ఒక లైసెన్స్ ఉంటుంది ఫారెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి. ఓకే. ఇది పెట్టాలంటే డైరెక్ట్ గా మనము రిజిస్టర్ చేసుకొని కంపెనీ పెట్టేయడం కాదు, దీనికి కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మనం పర్మిషన్స్ తీసుకోవాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లైసెన్స్ తీసుకొని ఈ మిషనరీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అలా చేసుకొని ఈ ప్లెయిన్ ల్యాండ్ మీద మేము ఎస్టాబ్లిష్ చేశాను. ఫస్ట్ పెట్టినప్పుడు ఏమన్నా అంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ వచ్చాయా అండి, లేకపోతే సేల్స్ రకంగా ట్రబుల్స్ వచ్చాయా మీకు ఆ 1 year? అంటే ఫైనాన్షియల్ అన్ని విధాలుగా స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ గానే మెయిన్ ఉంటుంది ఫస్ట్ మనకి. తర్వాత ఇప్పుడు కస్టమర్స్ దాన్ని బట్టి మనం దీన్ని మూవ్ ఆన్ చేయగలం. కస్టమర్స్ కొంచెం అటు ఇటుగా ఉన్న ఇబ్బంది అవుతుంది. అప్ అండ్ డౌన్స్ బిజినెస్ లో కామన్. జాబ్ లోని నార్మల్ గా వర్క్ ప్రెజరే ఉంటుంది, బిజినెస్ లోని ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా ఉంటుంది. బట్ మనము డీలింగ్ చేసుకునే దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ మెటీరియల్ ఇదంతా ఎక్కడి నుంచి తెప్పిస్తారు? అన్ని స్టేట్స్ నుంచి, లైక్ ఆంధ్ర నుంచి వస్తుంది, నాగపూర్, గాంధీధామ్ నుంచి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ తెప్పించేదానికి మరి మీరే మాట్లాడతారా డైరెక్ట్ గా, వేరే ఎవరైనా? నేనే వెళ్తాను. ఎప్పుడు కూడా మనము వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్, బిజినెస్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకళ్ళ హ్యాండ్ ఓవర్కి ఇవ్వద్దు. ఏదైనా మనం చేస్తూ వేరే వాళ్ళకి చేయాలి, కానీ మనం పక్కన ఉండిపోయి వేరే వాళ్ళకి ఇచ్చేస్తే కొలాప్స్ అవుతాం ఎప్పుడైనా. ఇప్పుడు మెటీరియల్ చూడడానికి నేనే వెళ్తాను, ఏ స్టేట్కైనా నేనే దగ్గరని చూసుకొని కొనుక్కొని తెచ్చుకుంటాను. అది వేరే వాళ్ళకి అప్పచెప్పామనుకోండి, వాళ్ళకి క్వాలిటీ తెలీదు. ఈ లాగ్లో ఏంటంటే హోల్స్ పడతాయి. ఒక లాగ్లో హోల్ పడిందంటే ఒక్క లాగ్ మీద 20,000-30,000 లాస్ వస్తుంది. అలా ఒక లారీ పోయింది అనుకోండి, మొత్తం లాస్ వస్తుంది. ఒక లోడ్ తెచ్చుకోవాలంటే మనము 7 to 8 lakhs పెట్టాలి. ఓకే. ఒక లోడ్ మీద. ఆ లోడ్లో హాఫ్ పోయినా 4 lakhs లాస్ అయిపోతాం. సో కేర్ఫుల్గా మనందరూ మనమే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఓకే. మీకు ఎలా తెలుస్తుంది ఇది మంచి క్వాలిటీ ఉంది లేదు అని? అంటే ఆల్రెడీ మీకున్న ఎక్స్పీరియన్స్ తోనే తెలుస్తుంది. ఇది నార్మల్ గా అందరికి ఐడియా రాదు. టేక్, ఇప్పుడు ఈ టీక్ ఉందంటే ఇది టీక్ అని, ఇప్పుడు మీరు కూర్చున్న టీక్ ఉందంటే అది వాల్నట్ అని, మాకు ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది. ఇందులో ఏది టీక్ కాదు, ఏది టీక్, ఏది క్వాలిటీది, ఏది పచ్చిగా ఉంది, ఏది ఎండిపోయింది, అన్ని అట్లా మాకు ఐడియా ఉంటుంది. పచ్చిదైతే పనికిరాదు. పచ్చిది అంటే ఇప్పుడు ఒక 2 రోజులకి, ఇప్పుడు పెద్ద కమర్షియల్ ఆర్డర్స్ అన్నీ కూడా లిటిల్ మాయిశ్చర్ ఉన్నది వెళ్ళిపోతాయి. అక్కడ ఉన్న కూల్ వెదర్కి అది సెట్ చేసుకుంటుంది. అన్నిటికి పచ్చికార పనిచేయదు. డ్రై అయిపోయిన తర్వాత మా దగ్గర అయితే 100% డ్రై వుడ్డే అమ్ముతాను నేను. ఎందుకంటే కస్టమర్స్ ఒక్కరు ఎక్కడి నుంచో వస్తారు, మేము ఇక్కడే ఉంటాము. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మా దగ్గరికే వస్తారు. ఆ కంప్లైంట్ ఉండొద్దని నేను డ్రై అయిన తర్వాత సేల్ చేస్తాను. నా దగ్గర తీసుకొచ్చి లాగ్స్ ఇక్కడ పెట్టేసిన తర్వాత ఆల్మోస్ట్ 6 months వదిలేస్తాను. దాన్ని టచ్ కూడా చేయము. 6 months అలాగే వదిలిపెట్టేసి
సైజుని మెయింటైన్ చేస్తాను. లాగు కట్ చేయకుండా అలా వదిలేస్తా 6 months. అది మంచిగా మాయిశ్చర్ కంటెంట్ కరెక్ట్గా వచ్చిన దాని సైజ్ కట్ చేసి బ్లాక్ చేసి పెడతాను. అంటే ఒక గుడౌన్ లాగా అరేంజ్ చేసుకుంటాం, దాన్ని ఫర్నిచర్స్ రెడీ చేస్తాం. ఇప్పుడు మీ దగ్గర ఏ రకమైన ఫర్నిచర్ అని ఇంటికి సంబంధించి వుడెన్ ఏదైనా ఎనీథింగ్ మీరు వుడ్ లో ఏ డిజైన్ కావాలన్నా ప్రతి ఒక్కటి అవైలబుల్ గా చేస్తాం.